హలో అండి. మీ మాలవిక ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం దోసలకి, చపాతీలకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే ఉల్లిగడ్డ, వెల్లుల్లి కారం తయారు చేసే విధానం చూద్దాం. మనం ఒక ప్లేట్‌లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుదీనా, కరివేపాకు ఆకులు తీసుకోవాలి. ఇలా అన్నీ ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ధనియాలు ఉన్నవాళ్ళు ధనియాలు వేసుకోవచ్చు. లేదు అనంటే ధనియాల పొడి వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొద్దిగంత ఉప్పు, కారం, కొంత పసుపు వేసుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. ఏదైనా తక్కువైతే మళ్ళీ మీద నుండి వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ కారం రెడీ అండి. దీన్ని మనం దోశలకు కానీ చపాతీలకు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. బియ్యపిండి దోశలకైతే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వేడి వేడి దోశలకి మనం చేసుకున్న ఉల్లిగడ్డ వెల్లుల్లి కారం వేసుకొని రుచిగా తినేసేయచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ మాలవిక ఛానల్.